హాయ్ హలో అందరికీ నా ఛానల్కు స్వాగతం. గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం బయట పంట పొలాల మధ్య ఒంటరిగా ఒక పాత బంగ్లా ఉంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆ ఇల్లు ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది. గోడలు పగిలిపోయి, కిటికీలు విరిగిపోయి, తలుపులు విరిగిపోయి ఉంటాయి. గ్రామంలో అందరూ దాన్ని ఒకే పేరుతో పిలుస్తారు, బంగ్లా దెయ్యం అని. ఎందుకంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు. ఎవరూ ఆ ఇంటి దగ్గరకు వెళ్లరు. ముఖ్యంగా రాత్రి 12 తర్వాత అయితే అసలు వెళ్లరు. ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన టీచర్ సంజన. ఆమెకు 32 సంవత్సరాలు ఉంటుంది. నగరంలో పెరిగింది కాబట్టి దెయ్యాలు, పిశాచాలు లాంటివాటిని అసలు నమ్మదు. ఒకరోజు స్కూల్లో పిల్లలు భయంతో మాట్లాడుతున్నారు. మేడం, నిన్న రాత్రి బంగ్లా దగ్గర ఎర్ర కాంతి కనిపించింది అని చెప్పారు. సంజన నవ్వింది. అది ఎవరో ప్రాంక్ చేసుంటారు అని అనుకుంటుంది. కాని ఆమె మనసులో ఒక చిన్న సందేహం మొదలైంది. ఆ రాత్రే వర్షం పడుతోంది. ఆకాశంలో మెరుపులు చీల్చుతున్నాయి. గడియారం 11:40 చూపిస్తోంది. సంజన తన క్యూరియాసిటీ ఆపుకోలేక ఒక టార్చ్ తీసుకుని బంగ్లా వైపు నడిచింది. గేటు దగ్గరకు రాగానే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. అది భయంకరమైన నిశ్శబ్దం. ఆమె గేటును తాకగానే అది కీచ్ అని స్వయంగా తెరుచుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అయినా లోపలికి అడుగుపెట్టింది. హాల్ మధ్యలో ఒక పెద్ద వలయం ఉంది. నేలపై ఎర్రగా గీసిన గుర్తులు. అవి రక్తంతో వేసినట్టు కనిపిస్తున్నాయి. గోడలపై విచిత్రమైన చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఆ పై అంతస్తు నుండి అడుగుల శబ్దం వినిపించింది. ధడక్ ధడక్. ఎవరు అని సంజన అరిచింది. సమాధానం లేదు. మెట్లవైపు కదిలేలోపే వెనుక తలుపు గట్టిగా మూసుకుంది. కిటికీలు ఒక్కసారిగా బిగ్గరగా మూసుకుపోయాయి. గడియారం 12 గంటలు కొట్టింది. అప్పుడే హాల్ మధ్యలోని వలయం నుంచి నల్లటి పొగ లేచింది. ఆ పొగ మధ్యలో ఒక ఆకారం కనిపించింది. 2 ఎర్ర కళ్ళు, పొడవాటి చేతులు. ముఖం స్పష్టంగా కనిపించదు. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వినిపించింది. 12 సంవత్సరాల తర్వాత కొత్త ఆత్మ వచ్చింది అని. సంజన కాళ్లు కదలలేదు. ఆ ఆకారం నెమ్మదిగా ఆమె వైపు వచ్చింది. ఆమె చెవిలో ఒక అమ్మాయి స్వరం వినిపించింది. పారిపో, అతడు నిన్ను ఎంచుకున్నాడు అని వినపడగానే సంజన వెనక్కి తిరిగి చూసింది. మెట్లపై తెల్లని చీరలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. కాని ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆ అమ్మాయి నెమ్మదిగా నవ్వింది. హాల్లోని అద్దంలో సంజన ప్రతిబింబం కనిపించింది. కాని అద్దంలో ఆమె వెనుక ఇంకొక రూపం నిలబడి ఉంది. సంజన వెనక్కి తిరిగింది. ఎవరూ లేరు. మళ్లీ అద్దం వైపు చూసింది. ఆ రూపం ఇప్పుడు ఆమె భుజంపై చెయ్యి వేసింది. ఒక్కసారిగా లైట్లు పగిలిపోయాయి. సంజన గట్టిగా కేక వేసింది. మరుసటి ఉదయం గ్రామం వాళ్లు బంగ్లా ముందు సంజనను నిలబడి చూస్తున్నారు. ఆమె కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఆ కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. గ్రామం వాళ్లు భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశారు. ఆమె పెదవులు కదిలాయి. ఇప్పుడే ఆట మొదలైంది అని గట్టిగా నవ్వుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్.